హ్యాపీ డేస్ 2007లో రిలీజ్ అయ్యి తెలుగు ఆడియన్స్లో ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న సినిమా. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ సినిమాని ఒక టైమ్లెస్ క్లాసిక్ అనడంలో తప్పేం లేదు. సరే, అంతా బాగుంది, కానీ సడన్గా ఇప్పుడు ఎందుకు హ్యాపీ డేస్ గురించి మాట్లాడుకుంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. శేఖర్ కమ్యూల గారి బర్త్డే స్పెషల్ వీడియో కోసమా? కాదు, ఇట్స్ ఎ చైల్డ్స్ డెలివరీ అనొచ్చు. పోనీ రీ రిలీజ్ అంటే ఇంకా బాగుంటుందేమో. ఎస్, హ్యాపీ డేస్ మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓపెన్ చేస్తే సినిమా స్టార్ట్ అవ్వగానే అమిగోస్ క్రియేషన్స్ అని పడుతుంది. అప్పట్లో అమిగోస్ అంటే ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఫ్రెండ్స్ అని తెలిసింది. ఫ్రెండ్షిప్ గురించి సినిమా తీస్తూ తనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ పేరు వేసి సినిమాలో ఏముంటుందో ముందే ఒక హింట్ ఇచ్చేశారు శేఖర్. ఫస్ట్ ఫ్రేమ్లో చందు రూమ్లో వాల్ క్లాక్తో ఓపెన్ చేస్తారు. కరెక్ట్గా పొద్దున 6 అవ్వడానికి కొన్ని సెకండ్స్ ముందు ఆ క్లాక్ తిరుగుతూ ఉంటుంది. అలాగే హోల్డ్ చేసి ఉంచి కరెక్ట్గా 6 అయిన తర్వాత అప్పుడు కెమెరా మెల్లిగా చందుకేసి తిరుగుతుంది. దాట్స్ హౌ ఈవెన్ మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఉంటుంది. యెట్ అంతే సింపుల్గా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్తో సినిమా నరేట్ చేయడం అనేది నా ఫేవరెట్ స్టైల్ పర్సనల్గా. అండ్ ఈ సినిమా చందు వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయ్యి అలా నరేషన్ మొత్తం ట్రావెల్ చేస్తూ లాస్ట్కి తన వాయిస్తో ఎండ్ అవుతుంది. సినిమా ప్రొసీడింగ్స్కి అది చాలా హెల్ప్ అయ్యింది. అసలు లేట్ చేయకుండా ఫస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లోనే ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారు. చందు, మధు, టైసన్, శ్రావ్స్, అప్పు, రాజేష్, శంకర్, సంగీత, పైడి తల్లి, బండోడు, పాండు, ఇలా ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రో. అది ఫస్ట్ 2 మినిట్స్లో అనేది ఇట్స్ అ రైటింగ్ జీనియస్ అంతే. యాక్చువల్లీ అందరూ హ్యాపీ డేస్ అంటే మంచి యూత్ఫుల్ కాలేజ్ ఫ్రెండ్షిప్ మ్యూజికల్ ఫిల్మ్ అంటారు. కానీ నన్ను అడిగితే ఈ విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు, సంవత్సరాల కొద్ది షూటింగ్లు ఇవేమీ లేకుండా తీసిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంట. ఎందుకంటే మనం అందరం కాలేజ్కి వెళ్తాం, అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏదేదో ఇమాజిన్ చేసుకుంటాం. కానీ రియాలిటీలో అలా అస్సలు ఉండదు. కానీ హ్యాపీ డేస్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక వాళ్ళ జర్నీ అలా ఉంటే బాగుంటుందని, అలా ఉండాలని ఉంటుందని అనుకుంటారు. ఒక ఐడియల్ కేస్ సిచ్యువేషన్ని రియాలిటీలో ఇమాజిన్ చేసుకోవచ్చు, ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పిన సినిమా హ్యాపీ డేస్. జస్ట్ ఫ్యాంటసీ ఫిల్మ్ మాత్రమే కాదు, ఫ్యామిలీ డ్రామా. హ్యాపీ డేస్ అంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం జస్ట్ యూత్ కనెక్ట్ అవ్వడమే కాదు, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అందరూ ఓన్ చేసుకున్నారు. కాలేజ్కి వెళ్ళలేని మన ముందు జనరేషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆ సినిమా చూస్తూ మనం కూడా కాలేజ్కి వెళ్ళుంటే అలానే చదువుకునే వాళ్ళం కదా, అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, మనకి ఓ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా అని అనుకున్నారు. అండ్ దాట్స్ వై హ్యాపీ డేస్ హ్యాస్ బికమ్ అ టైమ్లెస్ క్లాసిక్. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. యూనిట్ టెస్ట్లో మ్యాథ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే సినిమాకి తీసుకెళ్తా అని మా తాతయ్య అన్నారు. కష్టపడి 25కి 24 తెచ్చుకున్నా. మిడిల్ క్లాస్ అంటే తెలుసుగా. ఆ ఒక్క మార్క్ ఏమైంది నాన్న అని అడిగారు. కానీ సినిమాకి తీసుకెళ్తాలే అంటే హ్యాపీ డేస్కి తీసుకెళ్ళమన్నా. తిరుపతి సంధ్య థియేటర్లో నేను, మా తాతయ్య ఇద్దరమే చూసాం. ఆయన చూసిన లాస్ట్ ఫిల్మ్ అదే థియేటర్లో. సినిమా అయిపోయింది, బయటికి వచ్చేసాం. ఎలా ఉంది తాత అని అడిగితే, బాగుందిరా, ఫ్రెండ్షిప్ మీద బాగా తీశాడు ఈ డైరెక్టర్, ఎవరో కొత్త అబ్బాయి అనుకుంటా, శేఖర్ అంట, ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగా తీశాడ్రా అన్నారు. నాకు మా తాతయ్యకి ఉన్న మంచి మెమరీస్ ఈ సినిమాది బెస్ట్ అన్నమాట. సరే, ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతే అలా మెల్లిగా మన 8 మెయిన్ పీపుల్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. దాంట్లో మళ్ళీ 4 కపుల్స్, వాళ్ళ మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీ. న్యాచురల్గా, ఆర్గానిక్గా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. శేఖర్ గారి సినిమాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఆయన సెన్సిబిలిటీస్, ప్రేమని, శృంగారాన్ని కూడా చాలా అందంగా చూపిస్తారు.
మధు ఫస్ట్ టైం లంగా ఓణి కట్టుకొని కాలేజ్‌కి వచ్చినప్పుడు, లేదా రెయిన్‌లో డాన్స్ వేసినప్పుడు, లేదా శారీ కట్టుకున్నప్పుడు, చందు ఫీలింగ్స్‌కి గానీ, చెప్పే డైలాగ్స్ గానీ, తన చూపులు గానీ, ఎక్కడా లస్ట్ కనిపించదు. చాలా న్యాచురల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ డైలాగ్, "హే మధు! నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు. లంగా ఓణి ఎఫెక్టో ఏంటో కానీ, ఆ రోజు ఎందుకో నాకు మధుతో ఉండాలని, మాట్లాడాలని, మేబీ ఈవెన్ ముట్టుకోవాలని చాలా చాలా అనిపించింది." ఒక అబ్బాయిలో ఉండే ఆ రొమాంటిక్ ఫీలింగ్స్‌ని ఇంత క్యూట్‌గా, సెన్సిబుల్‌గా రాయడం, తీయడం ఏమో! బహుశా దీన్ని 'శేఖర్ కమ్ముల' ఎఫెక్ట్ అనొచ్చేమో! ఒక్కో కపుల్‌కి ఒక్కో లవ్ ట్రాక్. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక్కో సబ్ స్టోరీలో ఒక్కో విషయం చెప్పడం. మధు అండ్ చందు లవ్ స్టోరీలో ఆ ఈగో క్లాషెస్, కోపాలు, అప్స్ అండ్ డౌన్స్, బట్ డ్యూరింగ్ ఆల్ దోస్ హౌ వన్ థింక్స్ అబౌట్ ది అదర్ అండ్ స్టేస్ జెన్యూన్ టు ఈచ్ అదర్ అనేది ఉంటుంది. టైసన్ అండ్ స్ట్రావ్స్ కథలో రెస్పెక్ట్, కన్సర్న్, సెల్ఫ్లెస్ లవ్. రాజేష్ అండ్ అప్పు లవ్ స్టోరీలో ఆ ఫ్యాంటసీ రొమాన్స్ ఉండదు కానీ ఆ ఫ్రెండ్షిప్, జెలసీ, ఇన్సెక్యూరిటీస్, లో ఎస్టీమ్, ఈగో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎలా వాళ్ళిద్దరూ ఓవర్కమ్ అయ్యారని ఉంటుంది. ఇంకా శంకర్ అండ్ సంగీత జస్ట్ వన్ రాంగ్ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల టు వాట్ ఎక్స్టెంట్ లైఫ్ కెన్ గో రాంగ్ అని చూపించారు. And in all these love stories, friendship is the soul, it is the key to the doorway of their love. ఇంకా ఆ సోల్, ది హార్ట్ ఆఫ్ హ్యాపీ డేస్, ఫ్రెండ్షిప్. టైసన్ క్యారెక్టర్లో ఉండే ఆ సెల్ఫ్లెస్ ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ ది ఎపిటోమ్ అని చెప్పాలి. ఒక ఇంటర్వ్యూలో బాలుగారు అంటారు, ఫ్రెండ్షిప్ చేసే ముందు ఎంతైనా ఆలోచించొచ్చు కానీ చేశాక ఇట్స్ అ లైఫ్ లాంగ్ బాండ్ అని. ఫ్రెండ్ తప్పు చేస్తుంటే మార్చడానికి ట్రై చేయి, కుదరకపోతే పక్కనే ఉండి చూసుకో, అంతేగాని వదిలేసి వెళ్ళిపోవడం ఫ్రెండ్షిప్ కాదు అని. కథలో ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుంది. శంకర్ రాంగ్ ట్రాక్‌లో ఉన్నా, తన తప్పు తెలుసుకోలేకపోతున్నా, టైసన్ ఫైట్ చేస్తూనే ఉంటాడు వాడిని సేవ్ చేయడానికి. సంగీతని కొట్టాడని శంకర్ సీనియర్స్‌తో కలిసిపోయి కొట్టించినా కూడా ఏం చేయలేదు. ఎవ్వరికీ చెప్పొద్దు అంటాడు. ఎన్నిసార్లు రాజేష్ ఏమన్నా టైసన్ మాత్రం ఎంతైనా వాడు మన ఫ్రెండే కదరా అంటాడు. లైఫ్‌లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. లేదా మనమే అలా ఉంటే చాలు. సీనియర్ మధుని ఇబ్బంది పెట్టే సీన్‌లో గొడవలెందుకని చందు సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడు మధు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్, ఆ తర్వాత సీన్‌లో చందు సీనియర్‌ని కొట్టాక మధు వచ్చి, "ఏంటోయ్ మగాడన్నాక ఆ మాత్రం ఉండాలి. ఫ్రెండ్‌షిప్ చేసి వదిలేస్తావా?" అని చెప్పే డైలాగ్. ఆ తర్వాత సెమిస్టర్ హాలిడేస్ టైంలో చిరు సినిమా వచ్చింది, మూవీకి వెళ్దామా అని మధు అడిగితే చందు టికెట్స్ ఎలా అని అడుగుతాడు. అప్పుడు మధు అంటుంది, "ఏం మగాళ్ళు మీరు, సిగ్గులేదా? మేమెళ్ళి టికెట్స్ తేవాలా?" అని. మధు అండ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఫిల్మ్ are actually more matured and strong than the male characters. But their urge to get things done and get support from their male partners is a sign of true feminine energy. Dynamics between masculine and feminine అనేది ఇంతకంటే సెన్సిబుల్గా, చాలా అండర్ కరెంట్గా, సింపుల్గా చెప్పడం అనేది మేబీ శేఖర్ గారికి పాసిబుల్ అనుకుంటా. మధుని చందు కిస్ అడిగే సీన్లో చూస్తే ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో గానీ వాల్ మీద ఎంఎస్ సుబ్బలక్ష్మి పెయింటింగ్ ఉంటుంది. ఇంకో పక్క కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి. మధు ఈజ్ అ సింగర్ అండ్ ఆ సింబాలిక్ స్టోరీ టెల్లింగ్. అండ్ కావాలంటే ఏ గ్రేట్ సింగర్ ఫోటో అయినా పెట్టొచ్చు. బట్ కీపింగ్ సుబ్బలక్ష్మి గారి ఫోటో ఈజ్ అ రైటింగ్ జీనియస్. ఇట్ యాక్చువల్లీ టెల్స్ అ లాట్ అబౌట్ మధుస్ క్యారెక్టరైజేషన్, the values she follows, her beliefs, and her family values, etc. చందు కిస్ అడిగాడు అనే దానికంటే వాళ్ళ ఫాదర్ విన్నారని, వాళ్ళ ఫాదర్ ఫీల్ అయ్యారని, చందు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారని ఎక్కువ ఫీల్ అయింది మధు. అండ్ దాట్స్ అ ట్రూ మిడిల్ క్లాస్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ బిహేవియర్ కదా. ఫాదర్కి సారీ చెప్పే వరకు ఫర్ 2 years షీ స్ట్రగుల్డ్ ఇన్ దేర్ రిలేషన్షిప్. చిన్న సీన్ అయినా కూడా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు అప్పుకి వాళ్ళ ఫాదర్కి కూడా మంచి ఎమోషనల్ బాండింగ్ చూపిస్తారు శేఖర్. జస్ట్ ఫాదర్ డాటర్ బాండే కాదు, అమ్మమ్మ మనవరాళ్ళు,
అమ్మ కూతురు, అన్న చెల్లి అండ్ హౌ ఫ్రెండ్స్ బికమ్ ఫ్యామిలీ అనేది చాలా అండర్ కరెంట్‌గా చెప్పకుండానే చెప్పారు. ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం, లేదా ఆయిల్ పెట్టుకొని జడ వేయించుకోవడం, ఇలా చిన్న చిన్నవి ఎంతో బ్యూటీని యాడ్ చేశాయి మూవీకి. ఇలా కథ బేసిక్‌గా ఫ్రెండ్‌షిప్ అండ్ కాలేజ్ లవ్ స్టోరీ అనిపిస్తుంది పైకి. బట్ దాంట్లో అండర్‌నీత్ ఎన్నో లేయర్స్ ఆఫ్ రైటింగ్ ఉంది. డీటెయిలింగ్ ఉంది. థర్స్ లాట్ ఆఫ్ టెల్లింగ్ త్రూ ఔట్. కొన్ని డైరెక్ట్‌గా, కొన్ని సింబాలిక్‌గా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే 'హ్యాపీ డేస్‌కి' కథ సోల్ అయితే మ్యూజిక్ ఈస్ హార్ట్. మిక్కీ మ్యూజిక్ అండ్ కార్తీక్ వాయిస్ 2 సినిమాని టైమ్‌లెస్ క్లాసిక్ చేశాయి. 17 ఇయర్స్ తర్వాత కూడా 'హ్యాపీ డేస్' సాంగ్స్ వింటున్నాం. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా 'శ్రీరస్తు శుభమస్తు' సాంగ్ ప్లే చేసినట్టు ఏ కాలేజ్‌లో, ఏ స్కూల్స్‌లో ఎక్కడ ఏ ఫేర్‌వెల్ జరిగినా, ఫ్రెండ్స్ ఔటింగ్‌కి వెళ్ళినా, ఫ్రెండ్‌షిప్ డేకి విష్ చేయాలన్నా, నచ్చిన అమ్మాయికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలన్నా ఇప్పటికీ, ఎప్పటికీ 'హ్యాపీ డేస్' సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. శేఖర్ గారికి, యమునా నదికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే 'ఆనంద్‌లో యమునా తీరం సంధ్యారాగం' అన్నారు. మరి 'హ్యాపీ డేస్‌లో' 'కునుకైన రాణి సమరాన కనుమూస్తే చాలు తమరేనా పెనవేసుకున్న ప్రణయమున యమునా తీరేనా' అన్నారు. వేటూరి గారికి, శేఖర్ గారికి ఉన్న ఆ అందమైన గురు శిష్యుల బంధం మనకి తెలిసిందే. 'హ్యాపీ డేస్‌లో' వేటూరి గారితో పాటు వనమాలి గారు కూడా ఎంతో అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. నాకు మటుకు ఒక ట్యూన్‌కి డిఫరెంట్ వర్షన్ లిరిక్స్ రాయిపించి, సిట్యుయేషన్ బట్టి వెనకాల బీజీఎంలా యూజ్ చేయడం అనేది హైలైట్. దానివల్ల ఎమోషన్ ఎంత బాగా వచ్చిందంటే ఆడియన్స్ అలా కనెక్ట్ అయిపోతారు. చందుకి మధు నచ్చింది. బాగా గుర్తొస్తుంది. ప్రేమ అప్పుడే ఇంకా కొత్తగా పుడుతోంది. ఈ ఎమోషన్ చెప్పడానికి ఆ పాట చూడండి. కునుకైన రాని సమరాన కనుమూస్తే చాలు తమరేనా. దాని అర్థం నిద్రపోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకు? కళ్ళు మూసుకుంటే చాలు నువ్వే గుర్తొస్తున్నావు. పెనవేసుకున్న ప్రణయమున యమున తీరేనా. అప్పుడే స్టార్ట్ అయిన లవ్‌కి ఎండింగ్ ఏంటి అంటే యమునా తీరం. అంటే మన ప్రేమ కథ అంతే అందంగా ఉండబోతుంది అని. ఇలాంటి సాహిత్యపు మణులు ఇంకా ఎన్నో ఉన్నాయి సినిమాలో. ఎగ్జాంపుల్‌కి ఇంకొకటి. ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాలా మది కోరుకున్న మధుబాల చాలి నీ గోలా. నార్మల్‌గా నిమిషానికి సెకండ్స్ ఉంటాయి. కానీ చందుకి ఒక సెకండ్‌కి ఎన్ని నిమిషాలో తెలియడం లేదు. అంత మునిగిపోయాడు మరి మధు పైన ఇష్టంలో. అమ్మాయి పేరు మధు. చూడ్డానికి మధుబాల అంత అందంగా ఉంటుంది. ఇంకేముంది? మది కోరుకున్న మధుబాల. ఇంక చాల్లే నీ గోల. ఎంత అద్భుతమైన ప్రేమ సాహిత్యం అసలు. అంత మంచి సాహిత్యానికి కార్తీక్ వాయిస్ ఇప్పటికీ హాంట్ చేస్తూనే ఉంటుంది. తన గొంతు వింటూ ఉంటే. జస్ట్ సాంగ్సే కాదు, మిక్కీ ఇచ్చిన బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కొన్ని సీన్స్‌లో గూస్ బంప్స్ అండ్ కన్నీళ్ళు గ్యారంటీ అసలు. అంత ఎమోషనల్‌గా టచ్ చేశారు. ఈ సినిమాకి ఆయనకి అన్ని అవార్డ్స్ వచ్చాయి అంటేనే తెలుస్తుంది. వాట్ హి డిడ్ టు ద ఫిల్మ్ విత్ హిస్ మ్యూజిక్ అని. అంత మంచి మ్యూజిక్‌కి, అంత మంచి స్టోరీకి, అంత మంచి పెర్ఫార్మన్స్‌కి మ్యాచ్ అయ్యి కరెక్ట్‌గా ఆ విజువల్స్ కూడా అలాగే కుదిరాయి. 'హ్యాపీ డేస్' విజువల్ స్పెక్టాక్యులర్ ఏమీ కాదు. కానీ ఎమోషనల్ స్పెక్టాక్యులర్. ఆడియన్స్ మనసులో స్ట్రెయిట్‌గా రైట్ ఇంటు దేర్ హార్ట్స్ వెళ్ళి ఆ ఎమోషన్స్ గుచ్చుకునేలా ఉంటాయి విజువల్స్. కాలేజ్ వైబ్‌ని, ఆ ఇన్నోసెంట్ స్టూడెంట్ అట్మాస్ఫియర్‌ని చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. ఒక షాట్ ఉంటుంది. అప్పు తన రూమ్‌లో అద్దం ముందు నిలబడి తన హెయిర్‌ని, తన బాడీని చూసుకుని, లిప్‌స్టిక్ రాసుకుని, మళ్ళీ చెరిపేసుకుని, ఏడుస్తూ వెళ్ళి పడుకుని చాలా ఫీల్ అవుతుంది. ఆ మిర్రర్‌లో చూసుకుంటున్నప్పుడు పక్కనే ఐశ్వర్య రాయ్ ఫోటో వాల్ మీద ఉంటుంది. ఆ మిర్రర్ షాట్ గానీ, ఆ రైటింగ్ గానీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. దాట్స్ ద జీనియస్ ఆఫ్ శేఖర్ గారు. ఆన్ వన్ సైడ్
ఎపిటోమ్ ఆఫ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ తను అంత బ్యూటిఫుల్‌గా లేదు. అందుకే రాజేష్ ఈస్ నాట్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హర్ అని లో ఎస్టీమ్‌తో ఉన్న అమ్మాయి. హెయిర్‌ని, బాడీని చూసుకొని, లిప్‌స్టిక్ రాసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పు మైట్ లుక్ లైక్ అ టామ్ బాయ్, బట్ షీ ఈస్ దట్ సింపుల్ గర్ల్ హూ ఫీల్స్ జెలస్ వెన్ హర్ బాయ్ గోస్ బిహైండ్ సమ్ అదర్ గర్ల్. వాట్ అ బ్యూటిఫుల్ సీన్ కదా! ఇంకో షాట్ ఉంటుంది. మధుకి, చందుకి మధ్యలో వాళ్ళ బాండ్ స్టార్టింగ్ డేస్‌లో. బైక్ మీద వెళ్తున్నప్పుడు చందు కోక్ తాగి మధుకి ఇస్తాడు. తను తాగుతుందా లేదా అని బైక్ మిర్రర్ నుంచి చూస్తాడు. మధు అండర్‌స్టాండ్స్ దట్ అండ్ అటు సైడ్ తిరిగి కాస్త వంపేసి మళ్ళీ తనకి ఇస్తుంది. తాగావా అని అడిగితే చిన్న స్మైల్ ఇచ్చి యెస్ అంటుంది. ఎంత బ్యూటిఫుల్ అండ్ సెన్సిబుల్ రైటింగ్ అక్కడ. ఫ్రెండ్‌షిప్ కంటే మించి ఆ బాండ్‌లో సంథింగ్ డీప్ ఉందని చెప్తూనే ఇంకా ఆ యాంగిల్ ఆఫ్ అఫెక్షన్ ఇంకా కంప్లీట్‌గా గ్రో అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ అమెచ్యూరిష్ అని చెప్పారు ఒక షాట్‌లో. నాట్ జస్ట్ దీస్ విజువల్స్, చిన్న చిన్న డైలాగ్స్ ఎన్నో చాలా బాగా కుదిరాయి అనిపిస్తుంది. టూర్‌కి రమ్మని టైసన్, ఇష్టమైతే రా శ్రావ్స్, భయమైతే వద్దు అంటాడు. శ్రావ్స్, 2 అయితే అని అంటే టైసన్ చాలా బ్యూటిఫుల్‌గా ఆ 2 ఒక దగ్గర ఉండలేవు శ్రావ్స్ అంటాడు. అండ్ దాట్స్ వేర్ యాక్చువల్లీ షీ ఫాల్స్ ఫర్ హిమ్. సింపుల్ బట్ ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ కదా! లాస్ట్‌లో శ్రావ్స్ నో చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టైసన్ అంటాడు, ఈ ఎంఐటీలు, స్టాన్‌ఫోర్డ్‌లు వేస్ట్‌రా. నేను తన యూనివర్సిటీకే వెళ్తారా? తన జూనియర్‌గానే వెళ్తారా? ఐ కాంట్ స్టే వితౌట్ హర్ అంటాడు. హి ఈస్ అ టాపర్, అ జీనియస్. బట్ హి ఈస్ సేయింగ్ తన పిల్ల వెళ్ళే యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ బికాస్ షీ వుడ్ బి దేర్. అండ్ దాట్స్ వాట్ లవ్ ఈస్. సినిమా అందరికీ నచ్చింది. మధు, చందు, రాజేష్ అందరూ నచ్చారు. బట్ టైసన్ క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్క మనసుకి లోపల కనెక్ట్ అయింది. ఎందుకంటే అలాంటి ఒక ఫ్రెండ్, అలాంటి ఒక లవర్ మనకి ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ కొంతమందికే దొరుకుతారు. హ్యాపీ డేస్ గురించి, శేఖర్ గారి గురించి చెప్తూ వెళ్తే ఈ వీడియో చాలదు నాకు. మేబీ ఒక బుక్ రాసిస్తానేమో. ఎందుకంటే ఆయన తన ఫిల్మ్స్ ద్వారా నాలాంటి ఎందరో యాస్పైరింగ్ క్రియేటర్స్‌ని ఇన్‌స్పైర్ చేశారు. అండ్ ఎన్నో కోట్ల మంది ఆడియన్స్‌కి ఆయన ఫిల్మ్స్ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. అండ్ ఈ కాలంలో ప్రతి సినిమా ఒక టైమ్‌లెస్ క్లాసిక్ లాగా తీయాలంటే అది ఓన్లీ శేఖర్ గారి వల్లే అవుతుంది. విత్ that note, happy days. Let's make every theater a college again. Signing off, your biggest fan ever.